సుమారు 9 నెలల నిరీక్షణ, కోట్లాది మంది ప్రార్థనలు, నాసా శాస్త్రవేత్తల అవిరళ కృషి, ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ తోడ్పాటు, ఎట్టకేలకు భారత సంతతికి చెందిన నాసా ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్, విల్మోర్, మరో 2 వ్యోమగాములు భూమికి తిరిగొచ్చారు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ భారత కాలమానం ప్రకారం మార్చి 19వ తేదీ తెల్లవారుజామున 3:27 అమెరికాలోని ఫ్లోరిడా తీరంలో సాగర జలాల్లో దిగారు. స్పేస్ ఎక్స్ కు చెందిన క్రూ డ్రాగన్ ఫ్రీడమ్, సునీతా విల్మోర్లతో పాటు నాసాకు చెందిన కమాండర్ నిక్ హెగ్, రష్యా వ్యోమగామి అలెగ్జాండర్ గోర్బునోవ్ కూడా ISS నుంచి ఇదే వ్యోమనౌకలోకి భూమికి చేరుకున్నారు. భారత కాలమానం ప్రకారం మార్చి 18వ తేదీ ఉదయం 8:15 క్రూ డ్రాగన్ వ్యోమనౌక తలుపు మూసివేత ప్రక్రియ జరిగింది. ఉదయం 10:15 క్రూ డ్రాగన్ ISS తో విడిపోవడం మొదలైంది. భూమి దిశగా 17 గంటల ప్రయాణాన్ని మొదలుపెట్టింది. ఇందుకోసం పలుమార్లు రాకెట్ ప్రజ్వలన విన్యాసాలు చేపట్టింది. ఆ వెంటనే భూమిపై ల్యాండింగ్ కోసం క్రూ డ్రాగన్ ముందు భాగంలోని 4 డ్రాకో ఇంజన్ల ప్రజ్వలన మొదలైంది. 7:30 నిమిషాల పాటు ఈ ప్రక్రియ కొనసాగింది. 2:17 స్పేస్ క్రాఫ్ట్ భూమికి తిరిగొచ్చే ప్రక్రియ మొదలైంది. 2:35 కక్ష నుంచి విడిపడే ప్రక్రియ మొదలైంది. 2:51 కక్ష నుంచి విడిపడే ప్రక్రియ పూర్తయి స్పేస్ క్రాఫ్ట్ కిందికి దిగడం ప్రారంభమైంది. 3:10 డ్రాగన్ ఫ్రీడమ్ మాడ్యూల్ భూ వాతావరణంలోకి ప్రవేశించింది. అత్యంత వేగంగా ప్రయాణిస్తుండటంతో స్పేస్ ఎక్స్ గ్రౌండ్ స్టేషన్ తో సిగ్నల్ కట్ అయింది. మళ్లీ 3:21 ఈ సిగ్నల్ కలిసింది. 3:26 భూమికి 5 కిలోమీటర్ల ఎత్తులో ఉండగా పారాషూట్లు తెరుచుకున్నాయి. 3:28 డ్రాగన్ మాడ్యూల్ సురక్షితంగా సముద్రంలో దిగింది. 3:55 మాడ్యూల్ ను నౌకలో ఎక్కించారు. 4:23 మాడ్యూల్ నుంచి సునీతాను బయటకు తీసుకొచ్చారు. వ్యోమగాములందరినీ హ్యూస్టన్ లోని జాన్సన్ స్పేస్ సెంటర్ కు తరలించారు.